ఇప్పుడు మనం తీసుకుందాం వాము రైస్. దీనికి కావాల్సింది ఒక ఉల్లిపాయ, 2 మిరపకాయలు, అంతే. ఉల్లిపాయని సక్కంగా కట్ చేసుకుని దాన్ని తర్వాత మధ్యలో కట్ చేసుకోవాలి, కానీ మిరపకాయలని మాత్రం సన్నగా కట్ చేయాలి. దీనికి ముందలే పొడి పొడిగా ఉడికించుకోవాలన్నాం. ఒక గిన్నె తీసుకో, అందులో ఆయిల్ వేసుకో, శనగిత్తనాలు వేసుకో, వేయించుకో. శనగిత్తనాలు సీమటపాకాయల టపటపలాడుతాయి. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకో. అవి బుడకలు వచ్చేదాకా అలా ఉంచి మిగతాయన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేసుకో, మళ్ళీ తిప్పుకో. కొద్దిసేపు అయినాక ఉల్లిపాయలు కూడా వేసుకో. వేసినాక నూనె మొత్తం అయ్యేటట్టు ముక్కలకి కలుపుకోవాలి. నీకు గాల్లో ఎగరేయడం వస్తే ముక్కల్ని గాల్లో ఎగరేసుకో బండితో. ఆ అన్నాన్ని చల్లారబెట్టాలి, లేదంటే కలిపేటప్పుడు అతుక్కపోతాయి. ఉల్లిపాయ ముక్కలు గట్టిగా ఉన్నాయి, మెత్తపడతాయి, అప్పుడు అయిపోయినట్టే. ఇలా ఉన్నాయి అలా వస్తాయి. ఇప్పుడు వామ్ వేసుకోవాలి. ఎంత వేసుకోవాలంటే నీకు ఎంత నచ్చితే అంత వేసుకో. నువ్వు ఫీల్ అవ్వాలి ఇది సరిపోద్ది అని, అది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. 1 నిమిషం అట్లా అట్లా తిప్పాలి, మంచి వాసన వస్తుంది రూమ్ అంతా. ఇప్పుడు చల్లారబెట్టిన అన్నంలో ఆ ముక్కలన్నీ వేసుకుని పులిహోర కలు తిప్పాలి. మొత్తం కలిసినాక కొంచెం నోట్లో వేసుకో. ఉప్పు సరిపోయిందంటే అయిపోయినట్టే. ఇంకేముంది, దాన్ని డబ్బాలో తోడుకొని తీసుకొని పోవడం కాలేజీకి.